బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నారు బీసీ సంఘాలు. ఈ నేపథ్యంలో సాయి ఈశ్వరాచార్య అనే ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన నిన్న చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలో ఆయన చనిపోవడంతో ఆయన డెడ్ బాడీని అయితే దొంగచాటున వాళ్ళ సొంతూరుకు తీసుకెళ్లారు. అయితే బీసీలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు అంటున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళలు అయితే మనతో ఉన్నారు. మేడం చూసుకోవచ్చు, నిన్న సాయి ఈశ్వరాచార్య అయితే మృతి చెందారు, సూసైడ్ చేసుకుని. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఎట్లా దీనికి కారణం ఎవరంటారు? రేవంత్ రెడ్డి అండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు ఇస్తానని బీసీలు ప్రాముఖ్యత ఇవ్వకుండా అతను ఆత్మహత్య చేసుకున్నాడంటే ప్రాముఖ్యత ఇవ్వలేదనే కదా ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవ్వలేదనే కదా. సో ఆయన ఆత్మహత్యలో కేవలం కాంగ్రెసే కాదు, అందులో బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ కూడా బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు. వాళ్ళకు కూడా స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ కూడా మాట్లాడలేదు. సో ప్రతి దాంట్లో అంటే బీసీలకు అన్యాయం జరిగే దాంట్లో ఈ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయని చెప్పేసి బీసీ సంఘాలు అంటున్నాయి. మీరేమంటారు? లేదండి, బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఏం న్యాయం చేసింది బీసీలకు? బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు? 42% రిజర్వేషన్ 10 ఏళ్ల పాలనలో రిజర్వేషన్ ఇవ్వలేదు, 42% ఇవ్వలేదు. ఇప్పుడైతే ఇస్తామని మంత్రివర్గంలో సరే, మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు బీఆర్ఎస్? ఎప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీసీ సంఘాల నుంచి గౌడ సంఘంలో నుంచి ఉన్నారు, మన యాదవులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ముద్రా సంఘం నుంచి ఉంటే ఈటల రాజేందర్ని బర్తరఫ్ చేశారు. ఓకే, ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీరు బీసీలకు న్యాయం చేసిన అన్నారు కదా. సో మీరు చూసుకున్నట్లయితే మీ దాంట్లో బీఆర్ఎస్ క్యాబినెట్లో విలమ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు. కేవలం 1% ఉన్న సామాజిక వర్గానికి ఇన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చినప్పుడు 8 to 9% ఉన్న గౌడకు ఒకటి పోర్ట్ఫోలియో, 9% ఉన్న యాదవ్కి ఒక పోర్ట్ఫోలియో, ముదిరాజుకు ఒక పోర్ట్ఫోలియో, 10% ఉన్నా మరి అది అన్యాయం కాదని చెప్పేసి బీసీ సంఘాలు అంటున్నాయి. లేదండి, అన్యాయం ఎందుకు అవుతుంది? అన్యాయమే కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అన్యాయమే కదా. ఎక్కువ మందికి ఇచ్చారు. అప్పుడు బాపు గారు కూడా బీసీ సంఘాల గురించి మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడుతున్నారు, న్యాయం ఎవరు చేయట్లేదు అంటున్నారు బీసీ సంఘాలు. న్యాయం ఎవరు చేయట్లేదంటే చేస్తామన్నప్పుడు ప్రభుత్వం లేదు కదండి. ఇప్పుడు 10 years ఉన్నప్పుడు న్యాయం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నమ్మారు, కాంగ్రెస్ కూడా మోసం చేసింది. ఏం చేసింది చెప్పండి. బీఆర్ఎస్ చేసింది మోసం, ఇప్పుడు కాంగ్రెస్ చేసిందని చెప్తున్నారు. బీఆర్ఎస్ చేయలేదు, బీఆర్ఎస్ చేసిందని బండ గుర్తుగా చెప్పమనండి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏం చేశారో అన్ని ప్రజలకు తెలుసు. అప్పుడు ఎస్సీ బంద్ ఇచ్చారు కానీ బీసీ బంద్ చేయలేదని చెప్పి అంటున్నారు. అవునండి, ఇయ్యలేదు. అన్యాయం అంటే అన్యాయం కాదు, చేద్దాం అనుకునేసరికి ప్రభుత్వం లేదు కాబట్టి, ప్రభుత్వం పోయింది కాబట్టి చేయలేదు. 6 పథకాలు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే బీసీలకు ప్రతి పార్టీ కూడా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉంది, బీఆర్ఎస్ అధినాయకత్వం విలమ సామాజిక వర్గంలో ఉంది, కాంగ్రెస్ అధినాయకత్వం స్టేట్కి సంబంధించి రెడ్డి సామాజికం. మరి ఎక్కడ బీసీలు ఉన్నారు? ఎక్కడ బీసీ ఏ పార్టీలో బీసీ పెద్ద వ్యక్తిగా ఉన్నారని చెప్పి బీసీ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పాలించినప్పుడు బీసీ వాళ్ళకి ఏ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిందని అదొకటి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారని అది కూడా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి ఉంది కదా, అది ఎప్పుడు చేసింది? బీసీలకు ఎప్పుడు చేయలేదు కదా. కాంగ్రెస్ చేయలేదు, బీఆర్ఎస్ కూడా చేయలేదు అంటున్నారు బీసీ సంఘాలు. అవునండి, చేయలేదని చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము 50 ఏళ్ళు పాలించినప్పుడు బీసీ బిడ్డని ఎవరినన్నా చేరదీసి ఇచ్చేసిందా? ఒకటి చెప్పండి. అది చేయలేనప్పుడు మీరు ఇప్పుడు చేస్తామని ముందుకు వచ్చినప్పుడు 42% రిలీజ్ చేస్తున్నారు, చెయ్యలేదు. ఇప్పుడు ఏ దానికి నువ్వు ఇచ్చేస్తున్నావు? ప్రతి ఒక్కటి మహిళలకు ఇస్తానన్నావు, ఇయ్యలేదు. చనిపోయిన సాయి ఈశ్వరాచార్యకి సంబంధించి కూడా ఆయనకు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వారికి ఏమైనా గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి అవుతా? మీరేమంటారు? ప్రభుత్వమే చూసుకోవాలండి. ఎందుకంటే రేవంత్ పాలనలో బీసీలకు ఇవ్వలేదు కాబట్టి ఆ మొత్తం చర్చ చేసేది మొత్తం ఆ పిల్లలను అన్యాయం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూసారు కదా, ఎవరైతే చనిపోయి ఉన్నారో సాయి ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మహిళలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో బీసీలకు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చినాక బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండ్య తెలుగు, హైదరాబాద్.